తూర్పుగోదావరి జిల్లాలోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో యాంటీ ర్యాగింగ్ వీక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ పాల్గొన్నారు. వర్సిటీలో ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని జస్టిస్ సునీత అన్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించిన వారే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు అన్నారు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి అని సూచించారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వారు యాంటీ ర్యాగింగ్ వీక్ అనే సందర్భంలో ఏర్పాటు చేసిన మీటింగ్కి ఇన్వైట్ చేసి స్టూడెంట్స్ అందరినీ అడ్రస్ చేయమని చెప్పి వైస్ ఛాన్సలర్ గారు శ్రీమతి ప్రొఫెసర్ ప్రసన్నశ్రీ గారు రిక్వెస్ట్ చేసిన దాని మీద ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ యూనివర్సిటీ అట్మాస్ఫియర్ కానీ అలాగే బిల్డింగ్స్ ఉన్న ఫెసిలిటీస్ స్టూడెంట్స్ అందరినీ చూసిన మీద చాలా ఆహ్లాదంగా చాలా సంతోషంగా అనిపించింది. ఇట్లాంటి మంచి వాతావరణంలో వీళ్ళందరూ చదువుకోవడం కూడా వీళ్ళందరి అదృష్టం. అలాగే యాంటీ ర్యాగింగ్ అనేది కూడా ఎరాడికేట్ చేయాలని చెప్పి ఆ ర్యాగింగ్లో ఇన్వాల్వ్ అయితే స్టూడెంట్స్కి ఎలాంటి ఫ్యూచర్ ఉంటుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళందరితో ఈ టైంని నేను స్పెండ్ చేసినందుకు ఐఎమ్ సో హ్యాపీ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో యాంటీ ర్యాగింగ్ వీక్ సందర్భంగా ఆగస్టు 12 నుంచి 18వ తారీఖు వరకు ఒక వీక్ లాంగ్ సెలబ్రేషన్స్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఇన్స్పైర్ అన్నది ఒక ప్రోగ్రామ్. ఇన్స్పైర్ అంటే పిల్లలు ఇక్కడ యంగ్ మైండ్స్, చిన్నపిల్లలు, ఈ చిన్నపిల్లల జీవితంలో ఎప్పుడు కూడా ఒక గోల్ అనేది పెట్టుకోవాలి. అందుకనే మేము రాజమహేంద్రవరంలో ఉన్న మంచి వాళ్ళు, అంటే మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు, జీవితంలో చాలా కష్టాలు పడి ఎదిగిన వాళ్ళు, అలాంటి వాళ్ళని మా పిల్లలకి ఇన్స్పిరేషన్గా స్టాండ్ అప్ ఒక పెడెస్టల్లో ఉంటారు.